ఏపీలా తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే అల్లుళ్ళది. ఎస్, అల్లుళ్ళదే నడుస్తున్నది. అవునుల్లా అత్తగారింట్లో అడుగుపెట్టిన అల్లుళ్ళకు జోరుగా అంటే జోరుగా వంటలు వండి పెడుతున్నారు అత్తగారోళ్ళు. మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాల కొత్త అల్లునికి 100 రకాల వంటలతోని ధూమ్ ధామ్గా ఆతిథ్యం ఇచ్చిండ్రా. ఇగో ఇప్పుడు తెలంగాణలో అల్లునికి చూడుండ్రి ఎట్లా వంటలు చేసి పెట్టిర్రో. ఆహా, ఓహో, నోరు ఊరిపోతున్నదిలే. ఎంతో చక్కదనంగా ఏకదం వంటలు, మైసూర్ పాకులు, నోట్లు వేసుకుంటే కరిగిపోయే స్వీట్లు మొత్తం ఎన్ని రకాలు అనుకుంటున్నారో 150 రకాల వంటలను ఏకదంగా చేసి అల్లునికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిండ్రు అత్తగారోళ్ళు. అగ చూడండి, అల్లుడు కూసోని తాను తింటూ లగ్గం చేసుకున్న ఆలికి ఎట్లా తినిపిస్తున్నాడో. వనపర్తి జిల్లా పానగల్ మండల్ రేమద్దుల విలేజ్ ఇల్లది. తిరుపతయ్య రేణుక దంపతుల ముద్దుల కూతురు శిరీషను ఇదే ఊర్లో ఉండే మహేష్ కి ఇచ్చి కొద్ది రోజుల కిందట అంగరంగ వైభవంగా లగ్గం చేసిండ్రట. ఇక ఇంతలోనే దీపావళి పండుగ వచ్చేసరికి పండుగకు అల్లుని తీసుకొచ్చిన అత్తమామలు ఇగో ఇట్లా అదిరిపోయే వంటకాలతోని జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ని ఇచ్చిండ్రు. అల్లుడు కూడా భలే సంతోషపడుతున్నారులే. ఇట్లాంటి సంబరాలు మొత్తం ఎక్కువ ఏపీలనే కనబడతాయి, కానీ నడమ తెలంగాణలో కూడా షాల్ చేసేసరికి అల్లుళ్ళు అదిరిపోయే ఆఫర్లు అందుకుంటున్నారు. ఇంతైనా ఈసొంటి జీవితంలో జరగాలంటే అల్లుళ్ళకు రాసి పెట్టి ఉండాలి.